వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ ఆగ్రహించారు. 2024 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసి నాని పారిపోయారని మండిపడ్డారు. అధికారులు రోడ్డు పడటానికి కారణం కాదా? ఆ రోజున మరి స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లు కూడా స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసి దొంగ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ పేర్ని నాని. పేద ప్రజల బియ్యం కొట్టేసి డబ్బులు కట్టేసి నేను దొరనైపోయాననే విధంగా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తానికి సిగ్గు లజ్జ లేదా పేరు నాని నీకు? నీ సొంత భార్య మీద కేసు పడితే ఆవిడ పేరు మీద వ్యాపారం చేసి ఆవిడని రోడ్డున పడేసినటువంటి వ్యక్తి పేర్ని నాని. మీరు చేసినటువంటి అక్రమాలు అనేక మంది బీసీ నాయకులను పొట్టబెట్టుకున్నారు, అక్రమ కేసులు పెట్టించారు, దొంగ పట్టాలు సృష్టించారు. సిగ్గు లజ్జ లేకుండా వచ్చి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో గొప్ప ఘనకార్యం సాధించామని మీరు భావిస్తూ ఉన్నారేమో. ప్రతిదీ కౌంట్ అవుతుంది. మీరు చేసిన ప్రతి పాపం కౌంట్ అయింది కాబట్టే మరి ఆ రోజున 151 నుంచి 11కు పడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా -6 డిగ్రీల చలిలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఈరోజు అనేక పాలసీలు తీసుకొచ్చి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లి అనేక పరిశ్రమల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? ఆయన కాలు గోరు కూడా పనికిరానటువంటి మీరా ఎప్పుడు పార్టీలు దూకుదామని ప్రయత్నించినటువంటి వ్యక్తి పేర్ని నాని. చీపో అని చెప్పి తరిమేస్తే కూడా సిగ్గు లేకుండా రాజకీయం సన్యాసం అన్నాడు. ఆనాడు బందర్ పోర్టు అక్కర్లేదని చెప్పి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేర్ని నాని.